హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. రాఖీ వచ్చేస్తే చాలు సిస్టర్స్ అందరూ ప్లాన్ చేసుకొని మరి మంచి మంచి రాఖీలు కొనేసి బ్రదర్స్కి కట్టేయాలనుకుంటాం కదా. సో నేను అలాగే షాప్కి అయితే వెళ్ళిపోయాను. అక్కడైతే రాఖీ కలెక్షన్ చాలా ఉంది. అసలు ఈసారి చాలా బాగా పెట్టారు. ఎక్కడికక్కడ నార్మల్గా దివాళీకి ఎలా అయితే పెడతారో షాపులో అలా కనిపించింది నాకు. చాలా న్యూ కలెక్షన్ అయితే పెట్టారు. నాకైతే ఒక పెద్ద రాఖీ చూస్తే అది బాగా కనిపించింది. ఇది తీసుకోనా అని మా వాడిని అడిగితే మాత్రం నాకు వద్దు, అంత పెద్ద రాఖీ నాకు చిన్నదే కట్టు అంటున్నాడు. సరే కదా అని ఇంకా వాడికి నచ్చిందే కడితే బాగుంటుంది కానీ బాగా వెతికి ఒకటైతే ఫైనల్గా కొనేసాను. నేను మా తమ్ముడికి రాఖీ కట్టి 2 years అయిపోయింది. హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉండడం వల్ల రాఖీ టైంకి నాకు ఇక్కడికి రావడం కుదరకపోవడం. సో నేను 2 years నుంచి వాడికి రాఖీ కట్టట్లేదు. ఈసారి ఎలా అయినా కట్టాలని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ నాకు ఇదైతే పెద్ద రాఖీ చాలా నచ్చింది. బట్ వాడికి నచ్చలేదు కదా అని నేను తీసుకోలేదు. ఫైనల్గా అయితే రాఖీ కొనేసాను, వాడికి నచ్చింది. తర్వాత ఇంకా స్వీట్స్ కూడా కొనాలి కదా అని పక్కనే స్వీట్ షాప్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళిపోయాను. సో స్వీట్ షాప్కి వెళ్ళగానే స్వీట్స్ చూస్తుంటేనే నోరూరిపోయాయి. అక్కడ కూడా మా వాడితో ఫైట్. వాడికేమో రసగుల్లా కావాలని, నాకేమో కలాకండ్ స్వీట్ కావాలని. సో కానీ ఫస్ట్ వెళ్ళగానే అక్కడ రసగుల్లా రసమలై చూస్తే చాలా కలర్ఫుల్గా కనిపించింది. సరే ఇక్కడ రసమలై తినేద్దాము, రేపు ఇంటికి కలాకండ్ తీసుకెళ్దామంటే లేదు నాకు రసగుల్లా స్వీటే కావాలన్నాడు. ఇంకా సరే అక్కడైతే రసగుల్లా స్వీట్స్ ఉన్నాయి కదా, సో రసమలై ఒకటి తీసుకొని అక్కడే ఇద్దరం తినేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈసారి రాఖీ 19th వచ్చిన మార్నింగ్ నుంచి రాఖీ కట్టకూడదు అని ఏదో భద్రకాళి సమయం, సో ఆఫ్టర్నూన్ 1:50 తర్వాత కట్టాలి అని చెప్పి చాలామంది వీడియోస్లో చెప్పారు. సో అది చూసి నేను కూడా అదే ఫాలో అయ్యి ఆఫ్టర్నూనే కట్టాను. ఇంకా స్వీట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటూనే రసమలై అయితే ఇచ్చేసారు. కంప్లీట్గా తినేసాము. ఇంకా రాఖీ ఫెస్టివల్ రోజు మార్నింగ్ నుంచి కట్టకూడదు కదా అని ఆఫ్టర్నూన్ టైంకి ఇలా స్వీట్స్ అన్నీ పెట్టి రాఖీ ఇంకా మనం హారతిస్తాము కదా అవన్నీ డెకరేట్ చేసుకొని మా వాడిని రమ్మన్నాను. వాడికి వీడియోలో పడ్డానికి ఎంత సిగ్గో, ఎన్నిసార్లు అడిగినా నేను కనిపించను అంటాడు. సో ఫైనల్గా వాడిని ఒప్పించి కూర్చో ఇక్కడే నేను చూపించాలి ఎలా అయినా అని చెప్పి ఒప్పించేసాను. సో ఇంకా ఫైనల్గా రాఖీ అయితే కట్టేసా. పెట్టాలి నువ్వు పెట్టు, నేను పెద్దదాన్ని కదా. కాలు తనట్రా అక్క కదా. ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాడు. నేనైతే నవ్వుకుంటూ ఇచ్చేసా. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉండేది. నాకైతే చాలా హ్యాపీ 2 years తర్వాత మళ్ళీ రాఖీ కట్టే ఛాన్స్ వచ్చినందుకు. రాఖీ అయితే ఫైనల్గా కట్టేశాను. వాడికి నచ్చిన రసగుల్లా స్వీటే తీసుకొని ఇంకా అదే పెట్టేశాం. సో నేనైతే చాలా హ్యాపీ 2 years తర్వాత రాఖీ కట్టినందుకు. ఈ ఇయర్ మిస్ అవ్వకుండా ఉండాలనుకున్నా, అలాగే కట్టాను. ఇంకొక చాక్లెట్ నాకు గిఫ్ట్ ఇస్తానని ముందే నీకు ఎందుకులే నువ్వే కొనుక్కో నీకు నచ్చదు అని చెప్పి అమౌంట్ కూడా ఇచ్చేశాడు. సో దీంతో అయితే ఫుల్గా షాపింగ్ చేయాలి ఈసారి వెళ్ళి. మనం ఎన్ని కొనుక్కున్నా బ్రదర్స్ రాఖీకి ఇచ్చే అమౌంట్ కానీ గిఫ్ట్లు కానీ వెరీ స్పెషల్ కదా. ఈలోపు మా రాఖీ గడ అయితే బయటకు వచ్చేసాడు. ఏంటి మీ ఇద్దరే తింటారా స్వీట్ అన్నట్టు. సో వాడికి రాఖీ కట్టలేను కదా, మళ్ళీ కొత్తగా ఎందుకు అని చెప్పి వాడికి ఇష్టమైన స్వీట్స్ అయితే పెట్టేశాను. హ్యాపీగా తినేశాడు. నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.